తమిళంలా అనిరుద్ రవిచంద్రన్. ఇగ ఈ పేరు ఇన్నారు గదా! అందరికీ తెలిసే ఉంటది. ఇగ ఆయనని కొట్టే సంగీత దర్శకుడే లేడు. 17 ఏళ్ల వయసులోనే 'త్రీ సైన్మాల వై దిస్ కొలవెరి' అనే పాటను కొట్టి సంచలనం సృష్టించిండు. ఇగ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ ఆడియోలను గూడా అందించిండు. తమిళంలో ఆయన కొట్టే మ్యూజిక్కు, ఆయన కొట్టే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఇక్కడ మనోళ్ళు గూడా ఉర్రూతలూగిపోతున్నారు. ఇగ మనోళ్ళు గూడా మన దగ్గర గూడా పెద్ద స్టార్‌లతోని అనిరుద్ పని జేయాలని, ఇగ ఉర్రూతలూగించే రేంజ్‌ల ఆ పాటలు అందించాలని కోరుకుంటున్నారు. కానీ అనిరుద్ మాత్రం ఇప్పటిదాకా తెలుగులో కొట్టిన ఏ పాట గూడా అంత పేలిపోయే లెక్క అయితే కనబడలేదు. ఇగ మొదటి సినిమా 'అజ్ఞాతవాసి'కెళ్ళి నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు. ఇగ తర్వాత 'నానితో' చేసిన 'గ్యాంగ్ లీడరు', 'జెర్సీ' సినిమాలలో గూడా మంచిగానే ఉన్నది గానీ, ఇక యాడనో అంత రేంజ్‌లో లేదు. వేరే సినిమాలతో పోల్చుకుంటే అన్నంత లెక్క ఉన్నది. ఇక అయితే జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాల 'ఫియర్' అనే పాట ఇన్నారు గదా! అందరూ ఇనే ఉంటారులెండి. ఇగ ఆ పాటలో గూడా అనుకున్నంత స్థాయిలో పోలేదనిపించింది. ఇక ఆ పాట ఇన్నా గానీ యాడనో ఇన్నట్టున్నదే ఇగ ఈ పాట చూస్తుంటే. మీకు గూడా అట్లనే అనిపించినదా? ఇక అందుకే ఆ రేంజ్‌లో కొట్టలేకపోయినా గానీ, ఏదో అట్లా అంతంత మాత్రం పాటలో ఊపున్నది గానీ, యాడనో కొత్తదనం అనేది మిస్ అయింది. కొత్తదనం అనేది కరువైంది అన్న లెక్క అనిపించినది. ఇక అట్లనే 'ఇండియన్ 2' సినిమాల 'సౌర' అనే పాట గూడా విడుదల చేసిర్రు. ఇక ఆ పాటలైతే ఇంకో రేంజ్‌లో ఉన్నదని అనిపిస్తున్నది. ఇక ఆ పాటలో ఉన్న ఒరిజినాలిటీ ఇక ఈ 'దేవర' పాటల మిస్ అయింది అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఇక 'దేవర' పాటలో ఎందుకిట్లా మిస్ అయిందనేది తెలుస్తలే గానీ, దీన్ని బట్టి చూస్తుంటే అనిరుద్‌ని మన దర్శకులు సరిగ్గా వాడుకోలేకపోతున్నారా? సక్కగా ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఆయన మ్యూజిక్ విధానం గాని, స్టైల్‌ని గాని పట్టుకోలేకపోతున్నారా? అన్న డౌట్ గూడా వస్తున్నది. ఇక లేకపోతే అనిరుద్దే తెలుగు సినిమాలు మొక్కుబడి లెక్క చేస్తున్నారా అని గూడా డౌట్ వస్తున్నది. ఇక మీకు గిట్ల అట్లనే అనిపించిందా? ఈ పాటలు ఇన్న తర్వాత? ఇంక మీకేమనిపించిందో అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. గట్లనే అడుగంటుంటే అది గూడా నొక్కురి మళ్ళొస్తా.